మే ఫ్రమ్ కృష్ణ జ్యువెలరీస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అండి. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఇవాళ వచ్చేసి మన జ్యువెలరీ మొత్తం పొల్కి కాంబినేషన్. పొల్కీలో కొంచెం డిఫరెంట్ వెరైటీస్, అంటే పచ్చి వర్క్, పొల్కీలో పచ్చి వర్క్, ఇట్స్ నాట్ కుందన్ వర్క్, ప్రాపర్ పచ్చి వర్క్. అందులో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అందులో ప్యూరిటీ ఎంత ఉంది, ఐ మీన్ టు సే గోల్డ్ ప్యూరిటీ 18 క్యారెట్ దా, 22 క్యారెట్ దా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ అవర్ కృష్ణ జ్యువెలరీస్ వెబ్సైట్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ అవర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ అది వచ్చేసి కృష్ణ జ్యువెలరీస్ వెబ్సైట్ అండి. సో దిస్ ఇస్ అవర్ లోగో, కృష్ణ జ్యువెలరీస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, ఇట్స్ పర్ల్స్ అండ్ జెమ్స్. అండ్ కమింగ్ టు ఇంటర్నేషనల్ షాప్, వీడియో కాల్ షాపింగ్ అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్లో ఈ 2 నెంబర్స్కి పింక్ చేయొచ్చు. అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా లైవ్ మనది ఏంటంటే కంటిన్యూస్ రాదు, బట్ వీల్ అప్లోడ్ ది వీడియో నెక్స్ట్ టైం అనమాట. అంటే సెకండ్ ఇది కంప్లీట్ అయిన వెంటనే వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. అండ్ ఈవెన్ కస్టమర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైవ్ చూసి మాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ అక్కడ డేట్ ఒకటి మెన్షన్ చేస్తే దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కదా. సో పర్టికులర్గా ఆ డేట్ ప్రకారంగా మాకు ఉందనుకోండి, కొంచెం మాకు కూడా క్లియర్ ఉంటుంది, మీకు డీటెయిల్స్ కూడా చాలా ఈజీగా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. అంటే చాలా పాత వీడియోస్లోంచి స్క్రీన్ షాట్స్ తీసి చాలామంది కస్టమర్స్
మ్యాక్సిమం కలర్ స్టోన్స్, ఆనిక్స్ లేకపోతే డబ్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అండ్ ప్రాపర్ చోకర్ ఉంది. నెక్ పెట్టేటప్పుడు కూడా ప్రాపర్ చోకర్ లాగా కనిపిస్తుంది మీకు, నెక్లెస్ లాగా అస్సలు రాదు ఇది. అండ్ ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో మేడ్ విత్ 18 క్యారెట్ గోల్డ్. అప్రాక్సిమేట్గా మనకి కాస్ట్ వచ్చేసి 6 lakhs వరకు పడుతుంది ఓన్లీ చోకర్ కాస్ట్. సో మీకు డిజైన్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయొచ్చండి. వాట్సాప్లో మీకు ఎన్ని క్యారెట్స్ పడింది, ఎంత గోల్డ్ వెయిట్ ఎంత, అన్ని డీటెయిల్గా అన్నీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ కమింగ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ రూబీ కాంబినేషన్. మన ట్రెడిషనల్ స్టైల్ బట్ కంటెంపరీ వర్క్. ఇక్కడ వచ్చేసి మనకి ఓవల్ షేప్లో వచ్చింది. ఇక్కడంతా మనకి ఫ్లాట్ డైమండ్స్ వచ్చాయి, పైన వచ్చేసి మనకి ఫుల్ డైమండ్స్ వచ్చాయి. అండ్ పైన వచ్చేసి మనకి రూబీ కాంబినేషన్ వచ్చిందండి. అండ్ మధ్యలో వచ్చేసి మనకి రష్యన్ ఎమరాల్డ్ పెద్దది ఉంది. దిస్ ఇస్ నాట్ కార్వింగ్ స్టోన్, ఇది మొత్తం వచ్చేసి ప్లెయిన్ స్టోన్ ఉందండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఎమరాల్డ్స్, రష్యన్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. అది కూడా మనకి గ్రేడింగ్ సిస్టంలో ఇచ్చారు. పైకి వచ్చేటప్పటికి చిన్నగా వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని రూబీస్ ఉన్నాయి. కానీ చూడ్డానికి ఎలా ఉన్నాయంటే ఒక చాక్లెట్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. క్రంచీగా తినాలి అన్నంత ఫీల్ వస్తుంది. అంత బాగున్నాయి చూడ్డానికి ఎమరాల్డ్స్ కూడా. అండ్ బ్యాక్ వచ్చేసి మొత్తం క్లోజ్డ్ వచ్చింది. ఇదేంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ కోసం ఇండివిజువల్గా పీస్ వైజ్ సెట్ చేశారు. అండ్ ఇది మెయింటైన్ చేయడం కొంచెం టఫెస్ట్ జాబ్ అండి, పొల్కీస్ అనేవి, ఫ్లాట్ డైమండ్స్ అనేవి. ఎందుకంటే ఇది వేసుకున్నాక మనం డియోడ్రెంట్స్ కానీ స్ప్రేస్ కానీ ఎలాంటిది కూడా యూజ్ చేయకూడదు. టోటల్గా రెడీ అయిన తర్వాత మనం జ్యువెలరీ అనేది ప్రిఫర్ చేయాలి. వీటి మీద ఏదైనా పడింది అనుకోండి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ క్లీనింగ్ కూడా కొంచెం టఫెస్ట్ జాబ్ అనమాట. అంటే పాలిష్కి పంపిస్తే కానీ మళ్ళీ నార్మల్ స్టేజ్ రాదు. అందుకోసమనే మేము ఇచ్చేటప్పుడు కూడా మీకు బాక్స్ అనేది ఇస్తాము, ప్లాస్టిక్ బాక్స్. ఆ ప్లాస్టిక్ బాక్స్లోనే సేవ్ చేసుకోవాలి. సో మనకి ఇది అప్రాక్సిమేట్గా 10.8 lakhs వరకు పడుతుందండి వితౌట్ ఇయర్ రింగ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కాంబినేషన్తో వచ్చాయి, చాన్బాలి. మనకి ఇందులో గోల్డ్ వెయిట్ వచ్చేసి 77 grams ఉందండి. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఎమరాల్డ్ కాస్ట్ అండ్ ఫ్లాట్ డైమండ్స్ కాస్ట్ ఎక్కువగా పడుతుంది. దానికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ కూడా సేమ్ పెండెంట్ కాంబినేషన్ ఎలా అయితే ఉందో అదే పెండెంట్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ దీనికి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రెంచ్ క్లిప్ వచ్చిందండి. సో పడిపోయే ఛాన్స్ అయితే ఎలాంటి పరిస్థితిలో ఉండదు. అండ్ అప్రాక్సిమేట్గా మనకి ఇయర్ రింగ్సే అరౌండ్ 3.9 lakhs వరకు పడుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి డిజైన్ చూడండి. సో ఇక్కడ మనకి ఫ్రెంచ్ క్లిప్ వచ్చింది. ఇది వచ్చేసి పుష్పుల్ అండి. సో ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 3.5 inches వరకు ఉంది పొడవు అనేది. కాంబినేషన్ ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ పీస్ అన్నమాట. మనకేంటంటే ఇక్కడ నెక్లెస్లో సైడ్కి రూబీ ఇచ్చారు కదా, అందుకే మనకి ఇక్కడ పైన రూబీ ఇచ్చి మధ్యలో వచ్చేసి మనకి ఓవెల్ ఎమరాల్డ్ షేప్ ఇచ్చారు. మ్యామ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఇన్ 50 grams ఆల్సో. అంటే పొల్కీస్ ఎప్పుడు కూడా వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేయరు, ఈవెన్ డైమండ్స్ ఆల్సో. మ్యాక్సిమం కస్టమర్స్కి తెలీదు. గోల్డ్ వెయిట్ అనేది అందులో చాలా తక్కువగా ఉంటుందండి, బట్ వెయిట్ ప్రైజింగ్ అనేది పొల్కీస్కి కానీ డైమండ్స్ కానీ ఎక్కువే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు పొల్కీ కానీ డైమండ్ కానీ ప్రిఫర్ చేసే వాళ్ళైతే బడ్జెట్ వైజ్ చెప్తే దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. అంటే బడ్జెట్ వచ్చేసి ఒక 5 lakhs 6 lakhs అలా బడ్జెట్ చెప్పారనుకోండి, మీకు ఈజీగా మేము డిజైన్స్ కూడా చూపించగలుగుతాము. సో గ్రామేజ్ వైజ్ చెప్తే కొంచెం క్లారిటీ ఉండదు. సో కమింగ్ టు బ్యూటిఫుల్ చోకర్, ఫుల్ హై నెక్ చోకర్ ఇది. అండ్ దానికి వచ్చేసి డాంగ్లర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు విక్టోరియన్ స్టైల్ బాగా ట్రెండింగ్ ఉంది కదా, సో విక్టోరియన్లో ఇది సెమీ అనుకోండి.
ఇట్స్ నాట్ ప్యూర్ విక్టోరియన్ జ్యువెలరీ. లైట్గా బ్లాకిష్ వస్తుంది బట్ నాట్ ఫుల్ బ్లాక్. Marika madam is asking, can we make with CZ and Mozo same? మోజోనైట్స్ సారీ మ్యామ్, అన్ని డిజైన్స్ సీజెడ్లోను అండ్ మోజోనైట్లోనూ కాదు. బికాజ్ ఫ్లాట్ డైమండ్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఆ మోజోనైట్ కానీ అది థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్లాట్ డైమండ్స్ వెరీ థిన్ లేయర్. మన ఎలా అంటే ఒక వెంట్రుక మందం ఎంతైతే ఉంటుందో ఫ్లాట్ డైమండ్స్ అంతే ఉంటాయండి, దానికంటే కొంచెం ఉండొచ్చేమో. ఫ్లాట్ డైమండ్స్కి మోజోనైట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ సీజెడ్ అయితే చాలా థిక్గా ఉంటుంది స్టోన్ అనేది, దానికి విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఫ్లాట్ డైమండ్స్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ విడ్త్ అనమాట. సో దానికోసమనే ప్రిఫర్ చేయము. అన్ని కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా రావు, బట్ వీ క్యాన్ ట్రై టు మేక్ ఇట్ ఇన్ మోజోనైట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సౌత్ సీ పర్ల్ కాంబినేషన్ వచ్చింది. అండ్ డైమండ్ని బట్టి డిజైన్ చేస్తారండి. ఫ్లాట్ డైమండ్స్కి ఉండే స్పెషాలిటీ అది. డైమండ్ షేప్ ఏదైతే ఉంటుందో అదే షేప్ తోటి మనకి డిజైన్ అనేది సెట్ చేస్తారు. అందుకే అన్ని అన్ఈవెన్ షేప్ ఉంటాయి, ఈవెన్ షేప్ ఉండదు. బట్ అసార్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఈవెన్గా సెట్ చేసి పెడతారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్ ఉంది, మళ్ళీ ఇది వచ్చేసి ఇంకొక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్ ఉంది. ఇక్కడ కానీ స్టోన్ కూడా లోపల నుంచి క్లోజ్ చేస్తారండి. ఒక షీట్ పెట్టి, ఐ మీన్ టు సే ఎలా అంటే ఒక పొల్కి పెట్టి దాని కింద వచ్చేసి సిల్వర్ ఫాయిల్ వేస్తారు. ఆ సిల్వర్ ఫాయిల్ వల్ల మనకి పొల్కి అనేది ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది. బట్ చాలా డెలికేట్ స్టోన్, అంటే చాలా డెలికేట్ స్టోన్. ఒక బేబీని ఎలా అయితే మనం డెలికేట్గా ట్రీట్ చేస్తామో పొల్కీస్ కూడా అలాగే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కింద పడిపోతే మటుకు చాలా రిస్కీ బేస్ అనమాట, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అండ్ ఎప్పుడు ఉండేవే. అండ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్. సో ఫుల్ పొల్కి ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేయొచ్చండి, అంటే వితౌట్ ఎనీ కాంబినేషన్. మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4.8 lakhs వరకు పడుతుంది. అండ్ ఈ చోకర్ వచ్చేసి అరౌండ్ 17.5 lakhs వరకు పడుతుంది. ఎస్ మ్యామ్, వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ డిజైన్స్. యూ క్యాన్ పింగ్ us, సో విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇఫ్ నాట్ ఏవైతే పర్టికులర్ డిజైన్స్ వీ క్యాన్ మేక్ ఇట్ ఇన్ మోజోనైట్ అండ్ సీజెడ్ సార్, అవి కూడా చూపించి దాని ప్రకారంగా మేము ఆర్డర్ మీద కూడా చేసేసి ఇస్తాము. సో స్టడ్కి వచ్చేసి మనకి ఏంటంటే పియర్ షేప్ పెద్దగా వచ్చింది, కింద వచ్చేసి మనకి సంథింగ్ యూనిక్గా ఉంది ప్యాటర్న్. సో ఒక టీకా కూడా తీసుకొచ్చాను. టీకాలో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి, బట్ శాంపుల్ కోసం ఒక టీకా తీసుకున్నాను నేను విత్ ఎమరాల్డ్ కాంబినేషన్. నిండుగా వచ్చాయి ఎమరాల్డ్స్, కింద పర్ల్స్కి వచ్చాయి. ఇక్కడ చూడండి, పైకి చైన్ కూడా వచ్చిందండి. సో చైన్ వద్దు అనుకునే వాళ్ళు బ్లాక్ థ్రెడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అప్రాక్సిమేట్గా మనకి ఈ టీకా వచ్చేసి అరౌండ్ 1.3 lakhs దాకా అవుతుంది. అండ్ పైన వచ్చేసి మనకి డైమండ్ డిజైన్ ఉంది. మ్యాక్సిమం అన్నీ ఇప్పుడు నేను ఏవైతే జ్యువెలరీ చూపిస్తున్నానో మ్యాక్సిమం 18 క్యారెట్ ఉన్నాయండి. ఎందుకు 18 క్యారెట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అంటే స్ట్రాంగ్ ఉంటుంది, అంటే గోల్డ్ వచ్చేసి హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో పొల్కి స్టోన్ అనేది కొంచెం గట్టిగా పట్టుకోవాలి కదా, గ్రిప్ అనేది ఉండాలి, కాబట్టి 18 క్యారెట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. 22 క్యారెట్లో కూడా దొరుకుతాయి, బట్ కొంచెం తక్కువగా దొరుకుతాయి. 18 క్యారెట్లో ఎక్కువగా దొరుకుతాయి డిజైన్స్. సో వన్ మోర్ ఇయర్ రింగ్. మిడిల్లో వచ్చేసి మనకి స్టార్ కనిపిస్తుంది, సైడ్ వచ్చేసి మనకి రౌండ్ అండ్ హాఫ్ సర్కిల్. చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉందండి. ఇయర్ రింగ్ అయితే చాలా నిండుగా, చాలా హెవీగా ఉంది. అండ్ ఫ్రెంచ్ క్లిప్ కాంబినేషన్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి డిజైన్ చూడండి మీరు. ఫ్రెంచ్ క్లిప్ కాంబినేషన్ ఇచ్చారు. అప్రాక్సిమేట్గా మనకి 2 lakhs దాకా అవుతుంది. ఏంటంటే ఓన్లీ సింగిల్ బ్లాక్ బీట్స్ వేసుకొని ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. స్టడ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు బాగా ట్రెండీ కూడా అయిపోయింది స్టడ్స్ అనేవి. ఒకప్పుడు ఏంటంటే అబౌవ్ 50 years 60 years వేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు 15 years పిల్లలు కూడా స్టడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే మహానటి మూవీ ప్రభావం. సో కమింగ్ టు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 3/4 నెక్లెస్.
అనొచ్చు అండ్ హారం కూడా అనొచ్చు, ఎందుకంటే కొంచెం లాంగ్లో వేసుకుంటే మనకి హారం లుక్ వస్తుంది. వీటికి వచ్చేసి మనకి ఎమరాల్డ్ పంకిన్ బీట్స్ ఇచ్చారు. పంకిన్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఎమరాల్డ్స్ కూడా అవే షేప్లో ఉంటాయండి, అందుకే వాటిని పంకిన్ బీట్స్ అంటారు. మనకి అప్రాక్సిమేట్గా ఇది వచ్చేసి 12.9 lakhs వరకు పడుతుంది. అండ్ డిజైన్ కూడా మనకి ఏంటంటే ఫ్లాట్ కాదు, డిజైన్ ఇలా ఒక ఫ్లవర్ వచ్చినట్టు వచ్చిందంటే ఇంటి ఇట్లా క్లోజ్డ్గా వస్తుంది. ఒక స్టోన్ని ఎలివేట్ చేసి చుట్టూరా మనకి స్టోన్స్ పెట్టేది ఏంటంటే క్లోజ్డ్ డిజైన్. ఒక సన్ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తాయి మొత్తము. అండ్ పంకిన్ బీట్స్ కూడా మనకి ఏంటంటే పర్ల్స్ కాంబినేషన్ సెట్ చేశారండి. అండ్ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. పంకిన్ బీడ్స్ అన్నీ అవే గ్రేడ్ సిస్టమ్ వచ్చాయి. మనకి పై వరకు వచ్చింది. ఇది వచ్చేసి మనకి కొంచెం పైకి వేసుకుంటే నెక్లెస్లా ఉంటుంది, కిందకి వేసుకుంటే 3/4 హారం లాగా వస్తుంది వితౌట్ పెండెంట్ కాంబినేషన్. అండ్ కింద నుంచి పై వరకు గ్రేడింగ్ సిస్టమ్ ఉందండి మొత్తము. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సారీ, దిస్ ఇస్ నాట్ ఫ్లెక్సిబుల్, అంటే ఓన్లీ సింగిల్ యూసేజ్. అండ్ ఈవెన్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ 18 carat. కొన్ని జ్యువెలరీ ఉంటాయి ఈవెన్ దట్ ఈజ్ మేడప్ ఆఫ్ 14 carat, బట్ చాలా లిమిటెడ్ ఉంటాయండి అందులో 14 carat జ్యువెలరీ అనేది. కొంచెం యూనిక్గా డిజైన్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటి డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. దీనికి ఏంటంటే మీరు సింపుల్ బాజుబంద్ కానీ లేదు అనుకుంటే కొంచెం హెవీ షాన్లియర్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి. ఒకటి పెట్టుకొని హెవీగా షాన్లియర్స్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటాయి. అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ సైడ్ వచ్చేసి మనకి మిడిల్ అంతా స్టోన్స్ వచ్చి సైడ్ కూడా మనకి పెటల్స్ లాగా ఇచ్చారు కదండి. ఆ పెటల్స్ మీద కూడా మనకి కొంచెం కావింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి, అంటే చెక్కినట్టు ఉంది చాలా. ఇలాంటి స్టడ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ స్టడ్స్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి డిజైన్స్ కోసం కాంటాక్ట్ కృష్ణ జ్యువెలరీస్. దానికి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్. పైన వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్లో స్టడ్ వచ్చింది, కింద వచ్చేసి లోటస్లా ప్యాటర్న్లో వచ్చిందండి. కింద దానికి 3 pearls కాంబినేషన్ ఇచ్చారు విత్ ఎమరాల్డ్స్. అది కూడా ఒకటి కింద ఎలా అంటే పర్ల్ ఒకటి పెద్దగా వచ్చి సైడ్కి వచ్చేసి చిన్నగా వచ్చాయి పర్ల్స్ అనేవి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ క్లిప్ ఇచ్చారు. అండ్ ఇది పుష్ పుల్ బటన్స్ అండి, జస్ట్ పుష్ పుల్ అంతే, ఈజీగా వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి అరౌండ్ 2.6 lakhs వరకు పడతాయి. సో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా మీరు మాకు పింక్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, ఫేస్బుక్ని ఫాలో చేయండి, యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వెరైటీస్ వస్తే అందులో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాము. అండ్ ఈవెన్ రీల్స్ కూడా ఉన్నాయి, రీల్స్లో కూడా చూడొచ్చండి డిజైన్స్. అండ్ పర్ల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఈవెన్ సిల్వర్లో కూడా ఉంది. ప్లీజ్ ఫాలో అవర్ కృష్ణ జ్యువెలరీ సిల్వర్ హౌస్ ఆఫ్ సిల్వర్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. కృష్ణ జ్యువెలరీస్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36, ఆపోజిట్ టు బియాండ్ కాఫీ, నియర్ టు మెట్రో స్టేషన్. ఈవెన్ మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి. మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కోసం కూడా మీరు పింక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.